జీహెచ్ఎంసీలో తీవ్ర అవినీతి జరుగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ఆరోపించారు. హెచ్ఎండిఏ పరిధిలో 35,000 కోట్ల ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారని చెప్పారు. కానీ హైదరాబాద్ అభివృద్ధికి 35,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. హెచ్ఎండిఏకు చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 1140 కోట్లను నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపారు. ఇది ఆర్థిక శాఖ నిబంధనలకు వ్యతిరేకమని కవిత విమర్శించారు. హైడ్రాతోని రియల్ ఎస్టేట్ సగం కుదేలు చేసిండ్రు. రెండవది అవినీతితో కుదేలు చేస్తున్నారు. గుంపు మేస్త్రి గారు జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, గుంపు మేస్త్రి గారి హయాంలో జరుగుతున్న మహా కరప్షన్ అని చెప్పి మేము చెప్పాలనుకుంటున్నాం. ఈ కరప్షన్ని తప్పకుండా మీరు చెక్ చేయాలి, దీని మీద ఆలోచన చేయాలి. మన హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ని పక్కకు పెట్టి ఈ అవినీతిని మీరు ఇంకా పెంచుకోవడానికి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. హైదరాబాద్ సిటీలో మీరు ఫెసిలిటీస్ ఇవ్వండి, ఈ సిటీ ఎదిగేలాగా చూడండి, ఇక్కడ కంపెనీస్ వచ్చేలా చూడండి. ముందు దీన్ని ప్రొటెక్ట్ చేయండి, తర్వాత ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచించండి. మీ రియల్ ఎస్టేట్ కోసం అటుపోయి హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ని నాశనం చేయొద్దని ముఖ్యమంత్రి గారిని కోరుతూ మళ్ళొకసారి డిమాండ్, ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియను క్యాన్సిల్ చేయాలి. టెండర్ సిస్టమ్ ద్వారా మాత్రమే ఒక్క రూపాయి అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండేటట్టు ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని